ఇరాన్తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రెసిడెంట్ ట్రంప్కు ఇంటిపోరును తెచ్చిపెట్టింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. లెబనాన్ సంక్షోభం, ఇజ్రాయెల్ దాడుల వ్యవహారమే వారి మధ్య విభేదాలకు ప్రధాన కారణం. పీస్ డీల్ నేపథ్యంలో లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను వీరు చూసే కోణం పూర్తిగా వేరుగా ఉంది. బీరూట్లోని సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై వైమానిక దాడులను వ్యాన్స్ తీవ్రంగా తప్పుపట్టారు. అమాయక పౌరులను పొట్టన పెట్టుకోవడం ఆమోదయోగ్యం కాదు అన్నారు. శాంతి ప్రక్రియను ఇజ్రాయెల్ దాడులు దెబ్బతీస్తాయని వ్యాన్స్ బహిరంగంగానే హెచ్చరించారు. కానీ రుబియో మాత్రం ఇజ్రాయెల్ సైనిక చర్యలను గట్టిగా సమర్థించారు. హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై జరిపిన దాడులకు ఇది సరైన సమాధానమని ఆయన స్పష్టం చేశారు. ఇక లెబనాన్లో స్థిరత్వం రావాలంటే ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా సంస్థను కూడా కాన్ఫ్లిక్షన్ చర్చల్లో భాగం చేయాలని వ్యాన్స్ ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో శాంతి స్థాపనకు ఇది తప్పనిసరని ఆయన భావన. అయితే ఈ ప్రతిపాదనను రుబియో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లెబనాన్ చర్చల్లో హెజ్బుల్లా ప్రమేయాన్ని అంగీకరించేది లేదని, లెబనాన్లో ఇరాన్ లేదా హెజ్బుల్లా ప్రభావం పెరగడానికి తాము అంగీకరించబోమని రుబియో స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో తాత్కాలిక శాంతిని నెలకొల్పి అమెరికాను విదేశీ వివాదాల నుంచి దూరం పెట్టాలని వ్యాన్స్ చూస్తుంటే, రుబియో మాత్రం లెబనాన్ భూభాగం మొత్తంపై అక్కడి ప్రభుత్వం పూర్తి సార్వభౌమాధికారాన్ని సాధించాలని, హెజ్బుల్లా ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలని కోరుకుంటున్నారు. మీడియా విశ్లేషణల ప్రకారం లెబనాన్ విషయంలో వ్యాన్స్ అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తుంటే, రుబియో పాత నియో కన్జర్వేటివ్ ధోరణిని చూపిస్తున్నారు. ఇరాన్ను యుద్ధంతో కాకుండా దౌత్యపరంగానే కట్టడి చేయాలనేది వ్యాన్స్ ఆలోచన. అందుకే శాంతి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. స్విట్జర్లాండ్ వెళ్లి ఇరాన్ అధికారులతో స్వయంగా చర్చలు జరిపారు. ఈ ఒప్పందం ద్వారా దశాబ్దాల శత్రుత్వానికి స్వస్తి పలికి సరికొత్త సంబంధాలు నెలకొల్పవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదంతా ఒకవైపు. కానీ వ్యాన్స్ రుబియో విభేదాల వెనుక రాజకీయం వేరే ఉంది. 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం వీరిద్దరూ పోటీపడే అవకాశం ఉంది. ఇది వీరి భిన్న స్వరాలకు అసలు కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు, ప్రెసిడెంట్ ట్రంప్ వీరిలో ఎవరి పక్షం అనే చర్చ రిపబ్లికన్ పార్టీ వర్గాలలో మొదలైంది. అయితే ట్రంప్ తన వారసుడిగా వీరిలో ఎవరో ఒకరిని ఎంచుకోకుండా ఇద్దరిని ఒకే జట్టుగా బరిలోకి దింపాలని ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల ది న్యూయార్క్ పోస్ట్ పాడ్ ఫోర్స్ 1 పాడ్కాస్ట్లో ట్రంప్ స్వయంగా ఈ వ్యూహాన్ని వెల్లడించారు.